ఈ రోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ మళ్ళీ మోసం చేశారు. ఏం మోసం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నామినేషన్లో అసలు ఎందుకు పెట్టలేదు? పెడితే ఏమవుద్ది? పెట్టినా వాళ్ళు నామినేట్ అయిన ఈ వీక్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకొని ఆడియన్స్ దగ్గర వాళ్ళ ఓట్స్ అనేది ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని సేవ్ చేస్తున్నారు మీ తరపు నుంచి? నిన్న అన్యాయంగా శ్రీజ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9, వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్మేట్స్ ఫ్రమ్ కామనర్స్, అలాంటి ఒక కష్టపడి వచ్చిన ఒక అమ్మాయిని మీరు నిర్దాక్షిణంగా సింపుల్ సిల్లీ గేమ్ పెట్టేసి బయటికి నెట్టేశారనమాట. సో ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా మీరు కళ్ళు తెరుచుకోకుండా ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నామినేషన్లోకి ఎందుకు పెట్టలేదు? సో ఇక్కడ గందరగోళంగా అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు? సో అదొక ఫస్ట్ పాయింట్ అది. సో ఇలాగా చేస్తే ఏమవుద్ది అంటే అంచెలంచెలుగా ఆడియన్స్ అంటే ఏమనిపిస్తుంది, యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా నా ఓట్కి విలువ లేదు బిగ్ బాస్లో అనిపిస్తుంది. సో అలాగే జరిగింది. ఎంతో శ్రీజ సేవ్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆమెకు ఓటింగ్ నుంచి సేవ్ అయ్యే ఓట్లు ఆమెకు వచ్చేసాయి ఆ ఓట్లు. సో బట్ మీరు చేసిన దానికి శ్రీజ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక బెస్ట్ కామనర్ యాజ్ ఎ హౌస్మేట్ వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఆల్సో కామనర్స్ కౌంట్ కూడా 3 వచ్చేసింది. మేబీ ఈ వీక్లో కూడా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నామినేషన్స్లో పెట్టలేదు కాబట్టి ఈసారి కూడా మేబీ ఒక కామనర్ మళ్ళీ హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది అన్ఫేర్, చాలా బిగ్ బాస్ అన్ఫేర్ చేస్తే ఇంకా లోపల ఏంటి ఇంకా ఫేర్ జరిగేది బిగ్ బాస్. సో మీరు ఇప్పుడు నామినేషన్స్లో వీళ్ళని పెట్టకపోవడంతో మళ్ళీ కామనర్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఒక కామనర్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, మీ ఇష్టం, మీ గేమ్ ప్లాన్, దట్స్ ఇట్. బట్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వచ్చారు. ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడితే ఈ 6గురిలో నలుగురు మాత్రం ఈ బిగ్ బాస్ 9 సీజన్ని గట్టిగా స్టడీ చేశారు. ఎంత గట్టిగా స్టడీ చేశారంటే ప్రతి ఒక్క హౌస్మేట్ కీ పాయింట్ ఏంటి, ఎమోషన్ ఏంటి, బాండింగ్ ఏంటి, సో ఇలాంటివన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి పిండేసుకొని వచ్చారనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేశారు రుద్దడం కూడా ఆల్మోస్ట్. సో ఓల్డ్ హౌస్మేట్స్ ఒక కీ పాయింట్స్ బాగా నవిలేశారు. వీళ్ళు నవిలి వచ్చారనమాట లోపలికి. సో ఇప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ ప్లాన్స్ మాత్రం ఓల్డ్ హౌస్మేట్స్కి దిమ్మ తిరుగుతున్నాయి. ఎందుకంటే చూస్తున్నాం నామినేషన్స్లో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మోక్ష గారు డెమాన్ పవన్ని నామినేట్ చేయడం, సో ఇవన్నీ చూస్తుంటే సో వాళ్ళు ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ విత్ కీతో లోపలికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో మేబీ క్వశ్చన్ పేపర్ ఇచ్చున్నారేమో, చెప్పలేము, అది కూడా మేబీ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఏమో లీక్ చేశారేమో, బట్ కీ మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది ఈరోజు, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓల్డ్ హౌస్మేట్స్. ఇక్కడ ఓల్డ్ హౌస్మేట్స్ అనాలా, ఎక్స్ హౌస్మేట్స్ అనాలా అనేది నాకు అర్థం కావట్లేదు, అందుకే వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓల్డ్ హౌస్మేట్స్ అని అంటున్నాను. సో ఇక్కడ కుకింగ్ దగ్గర చిన్న గొడవ బట్ పెద్దది అయిపోయింది ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీన్స్ ఉడకలేదని చెప్పేసి సిల్లి గొడవలు, త్వరగా కుకింగ్కి రాలేదని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తుంటే కావాలని చేసిన గొడవలు అనిపిస్తున్నాయి. బట్ ఈ కావాలని కాదులేండి, వైల్డ్ కార్డ్స్కి ఓల్డ్ హౌస్మేట్స్కి కుదరట్లేదు యాక్చువల్గా. ఫస్ట్ వీక్లో కుదరాలంటే కష్టం, మింగిల్ అవ్వాలంటే కష్టం, బట్ ఇలాంటి సిల్లి గొడవలు రాకూడదు కదా. సో వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి. సో ఆ చెప్పే విధానం కూడా కొంచెం పొలైట్గా ఉండాలి. అండ్ వీళ్ళు రిసీవ్ చేసుకుని దానికి మళ్ళీ వీళ్ళు జవాబు ఇచ్చేది కూడా కొంచెం పొలైట్గా అనిపించాలి. యాక్చువల్గా ఈరోజు మాధురి గారు క్యాప్టెన్తో పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు మాధురి గారు. అప్పుడు ఈమె పొలైట్గా మాట్లాడలేదు అని స్పెసిఫిక్గా నాకు అనిపించింది. సో తర్వాత ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయిపోయారు అనమాట. సో అది అల్లుకొని కొంచెం పెద్ద గొడవే అయిపోయింది. ఆల్మోస్ట్ దివ్య కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో మళ్ళీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ చూస్తే అసలు చౌలు మూస్తున్నారు ఆ గొడవకి. అంత పెద్ద గొడవ జరిగిందనమాట. లిటరల్లీ ఆల్మోస్ట్ అది ఒక గంట కన్నా ఎక్కువే సాగింది, అంత పెద్ద గొడవ జరిగిందనమాట. ఏంటి
చిన్న విషయం, త్వరగా వచ్చి వంట చేయలేదని చెప్పేసి, బీన్స్ త్వరగా ఉడకలేదని చెప్పేసి, ఇలాంటి సింపుల్ గొడవలు. అంటే బిగ్ బాస్ లో ఇలాంటి గొడవలు అనేది కామన్. బట్ ఇది 5th వీక్ లో కూడా మళ్ళీ ఇలాంటి గొడవలు వస్తున్నాయి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్లే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చెప్పాను, వీళ్ళు స్టడీ చేసి నవలేసి వచ్చారు. బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే సింపుల్ గొడవల్లో వీళ్ళు ఎందుకు తలదూరుస్తున్నారు అనేది నా అభిప్రాయం. సో ఇలాంటి వదిలేసి డైరెక్ట్ గా మీరు అటాకే చేయాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అటాకే చేస్తారు, ఎందుకంటే ఓల్డ్ హౌస్ మేట్స్ డిఫెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ హౌస్ మేట్స్ దగ్గర వాళ్ళ దగ్గర అంతగా పవర్ లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసి వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎంతో పవర్ ఉంది. మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళకి మళ్ళీ నా బిగ్ బాస్ గారు స్పెషల్ పవర్స్ ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర చాలా ఎఫెక్టివ్ గా ఉంది ఈ రోజు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర ఉన్న పవర్ తో ఓల్డ్ హౌస్ మేట్స్ ని కుదివేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. బట్ అది నామినేషన్స్ పరంగా చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని సేవ్ చేయడం, అంటే నామినేషన్స్ లో వాళ్ళని పెట్టకుండా మళ్ళీ ఓల్డ్ హౌస్ మేట్స్ నే వాళ్ళకి నామినేషన్స్ పెట్టడం అనేది కొత్తగా ఉంది, అంటే చాలా బాగుంది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సేవ్ చేశారు కాబట్టి నాకు కొంచెం ఒక 5 notches కిందకి దిగారు బిగ్ బాస్ అని అనిపించింది. వాళ్ళని కూడా పెట్టుంటే భలే ఉండేది. సో అది జరగలేదు. తర్వాత మనం డైరెక్ట్గా నామినేషన్స్కి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్ చెప్తా. యాక్చువల్గా మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళ సీజన్ ఇప్పటి వరకు జరిగిన 5th వీక్ వరకు బాగా స్టడీ చేసి గట్టిగా వాళ్ళు ఒక ప్రిపేర్ అయ్యి వచ్చేసారని చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్ మాధురి గారు, ఆయిషా గారు, మోక్ష అండ్ నిఖిల్, వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు నా వ్యూ ఆఫ్ పర్స్పెక్టివ్లో నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయిషా గారు ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ హౌస్ మేట్ టీమ్. సో అక్కడ ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ వరకు అక్కడ సర్వైవ్ అయ్యి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకి ట్రిగరింగ్ పాయింట్స్ బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు సీనియర్ అని కూడా అనొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. ఒకసారి వీళ్ళు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ లోపలికి పంపిస్తే వీళ్ళు ఆ ట్రిగరింగ్ పాయింట్స్ని మొత్తం ఏరుకొని పిండేసుకొని ఉంటారు అనమాట, ఎక్కడెక్కడ ఏది చేయాలి అని చెప్పేసి. సో వీళ్ళకి గ్రాబ్ ఆఫ్ అటెన్షన్ గురించి కూడా ఆ డెఫినేషన్కి మీనింగ్ కూడా బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు, ఆ డెఫినేషన్ని బాగా అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళతో ఓల్డ్ హౌస్ మేట్స్ని కాంకర్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో అది ఎలా వెళ్ళొద్దో చూద్దాం. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ల మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇక్కడ బిగ్ బాస్ని చూస్తుంటే బిగ్ బాస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద పెట్టారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఈరోజు నామినేషన్లోకి పెట్టకపోవడం, వాళ్ళని నామినేషన్స్లో పెట్టుంటే కూడా బాగుండేది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేది కదా. ఇప్పుడు నామినేషన్స్లో పెట్టకపోవడంతో వాళ్ళ ఒరిజినాలిటీ అనేది బయటికి రాదు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. అంతవరకు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 వీక్స్ అయిపోయినాయి. 5 వీక్స్ తర్వాత అసలు బిగ్ బాస్ అనేది ఎలా ఉండాలి? అటాక్ మీద అటాక్ అనేది ఉండాలి, డిఫెన్స్ తక్కువ ఉండాలి. సో అలా జరగట్లేదు. గేమ్ ప్లాన్ చూస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అటాక్ ఇచ్చేశారు, అటాక్ పవర్ ఇచ్చారు. ఓల్డ్ హౌస్ మేట్స్కి ఆ డిఫెన్స్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రమ్ ది బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. సో అది అలా జరుగుతుంది. ఈరోజు యాక్చువల్గా మండే అంటే నామినేషన్స్. ఈరోజు నామినేషన్స్లో కొంచెం వెరైటీగా మంచి టాస్క్ పెట్టారు, చాలా బాగుంది చెప్పాలంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని నామినేట్ చేయమంటారు, వాళ్ళు వచ్చేసి నామినేట్ చేస్తారనమాట. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ మీరు చూశారు. సో ఇక్కడ ఫస్ట్ తనుజ గారు ఇద్దరిని నామినేట్ చేశారు, ఒకటి రాముని, ఇంకోటి సుమన్ని. యాక్చువల్గా తనుజ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేట్ చేస్తే అది వ్యాలిడ్ పాయింట్. ఒక వీక్ కంటెస్టెంట్ని నామినేట్ చేసి, అంటే ఇప్పుడు ఆ పర్సన్ అంత వీక్ కూడా కాదు, బట్ లాస్ట్ టైంలో ఆయన వీక్ అని చెప్పేసి ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారో హౌస్ మేట్స్, అదే పాయింట్స్ని తీసుకొచ్చి ఈరోజు కూడా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇన్వాలిడ్ నామినేషన్ అని అనొచ్చు. సుమన్ గారికి అలాగే జరిగారు. సుమన్ గారిని నామినేట్ చేసి మళ్ళీ ఆయన గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, ఏమేమి చెప్పాలన్నా ఆయనకి వేరే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది అని స్పెసిఫిక్గా అదే పాయింట్లు చెప్పి ఆయన నామినేట్ చేశారు. బట్ సుమన్ గారు డిఫెన్స్ మాత్రం ఇరగదీశారు ఇక్కడ. ఎందుకంటే ఎస్పెషల్ అని చెప్పాడు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నా వరకు నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఎస్, ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఆయన గేమ్ ప్లాన్ దగ్గరికి వస్తే ఆయన డిఫెన్స్ చేసే పద్ధతి కూడా చాలా బాగుంటుంది. ఆయన గేమ్లో ఆయన గురించి ఏమైనా పొరపాటున ఏమైనా తప్పు జరిగినా, మీరు చేసింది కూడా చేయనిది కూడా చేశారు అని చెప్పినా కూడా ఆయన స్పెసిఫిక్ దాన్ని పాయింట్అవుట్ చేసి మరి దాన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అక్కడ.
దీనికి దీనికి సాక్ష్యం లాస్ట్ వీక్లో జరిగిన ఆ వాటర్ రిలేటెడ్ టాస్క్. సో ఆ వాటర్ రిలేటెడ్ టాస్క్లో కూడా అలాగే జరిగింది. సో ఆయన డిఫెన్స్ చేస్తున్నారు కదా, వీక్కి ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. బట్ మళ్ళీ ఆయన్ని పాతకాలంలో ఉన్న నామినేషన్ పాయింట్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆయన మీద రుద్ది ఆయన నామినేట్ చేయడం చాలా తప్పు. సో అలాగే రాము గారిని నామినేట్ చేశారు తనుజ గారు. ఇక్కడ రాము గారిని నామినేట్ చేసిన పాయింట్స్ తనుజ గారికి సింక్ అవుతున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈమె రాముని ఏమైనా నామినేట్ చేశారంటే రాము గారు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు అన్నమాట. తనుజ గారు మీరు అవ్వట్లేదా? మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదా? మీరు ఇన్ఫ్లుయెన్స్లో ఉండి మీ బాండింగ్లో ఉన్న వాళ్ళని మీరు నామినేట్ చేయకుండా సేవ్ చేస్తున్నారు అని చెప్పకూడదా? సో తనుజ గారు మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేస్తే మీ వాల్యూ అనేది పెరుగుతుంది మీ యాజ్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్లో మీ బాండింగ్స్లో ఉంచుకొని వాళ్ళని నామినేట్ చేయకుండా బయట వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇంకా ఎన్ని రోజులు ఆడతారు ఈ సేఫ్ గేమ్? యాక్చువల్గా నామినేషన్స్ పరంగా వస్తే ఇది సేఫ్ గేమ్ లాగే వస్తుంది. ఎందుకంటే ఈ రోజు చూస్తే అది పక్కా సేఫ్ గేమే అనిపించింది. తనుజ గారు కొంతమందితో బాండింగ్లో ఉండి ఆ బాండింగ్లో ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయలేదు ఈరోజు. సో ఇదే ఎగ్జాంపుల్. సో రాము గారిని టాలీ అవ్వలేదు, రాము గారికి చెప్పిన ఆ పాయింట్స్ అని టాలీ అవ్వలేదు. సేమ్ నిఖిల్ నాయర్ కూడా రాముని సేవ్ చేయడం అండ్ సుమన్ గారిని నామినేషన్స్లో పెట్టేశారు. సో ఇక్కడ నిఖిల్ గారికి వెల్ అని చెప్పొచ్చు. ఈయన కూడా అందుకే చెప్పాను స్పెషల్గా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒక నలుగురు బాగా స్టడీ చేసి ఆ పాయింట్స్ని నోట్ చేసుకుని వచ్చారు అని చెప్పడానికి నిఖిల్ ఎగ్జాంపుల్. తర్వాత రాముకి వచ్చింది ఓటింగ్. ఈ ఛాన్స్ ఎవరు ఇచ్చారంటే మోక్ష ఇచ్చారు అనమాట, రమ్య మోక్ష. సో రాము గారు ఈయన చేసిన నామినేషన్స్ నాకైతే వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే ఆయన స్పెసిఫిక్గా లాస్ట్ వీక్లో జరిగిన టాస్క్లో పరంగా ఆ బెలూన్ టాస్క్లో డెమాన్ అండ్ రీతో టీం చేసిన ఆ ఫౌల్ గేమ్ గురించి చెప్పారు. సో ఇక్కడ యాజ్ ఏ సంచాలక్ రాము గారు ఫుల్ పొటెన్షియల్ చూపించలేదు అనేది మనకి క్లియర్గా కనబడింది. అదే ఆయన ఫుల్ పొటెన్షియల్ అక్కడ చూపించి వాళ్ళని అప్పుడప్పుడు ఎలిమినేట్ చేస్తుంటే అప్పుడు సంజన గారికి పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ మేబీ ఉండేవి. అక్కడ యాక్చువల్గా రాము గారు యాజ్ సంచాలక్ ఫెయిల్ అయిపోయారు. తర్వాత అసలు రాము యాజ్ సంచాలక్ ఎందుకు ఫెయిల్ అయ్యారంటే రీతు అండ్ డమన్ వల్లే, వీళ్ళిద్దరు ఆడిన ఫౌల్ గేమ్ వల్లే రాము గారు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆయన పెట్టిన పాయింట్స్కి ఆయనకి రివర్స్ బ్యాక్ తగులుతున్నాయి. నువ్వు ఫౌల్ గేమ్ అని చెప్తున్నావు, నువ్వు ఆపాలి కదా, మమ్మల్ని ఎలిమినేట్ చేయగలరా, నువ్వు కూడా మాకు సపోర్ట్ చేసావు అంటే నువ్వు కూడా గమ్ముగా అయిపోయేసరికి మా గేమ్ మేము ఆడుకున్నాం అదే విధంగా వచ్చేసి యాజ్ ఏ సంచాలక్ అక్కడ ఇమాన్యుల్ అండ్ రాము కూడా ఫెయిల్ అయిపోయారు. చాలా అంటే చాలా ఫెయిల్ అయిపోయారు. సంచాలక్గా వాళ్ళు 100%లో 1% కూడా న్యాయం చేయలేదు అనమాట. ఎందుకంటే ఆ గేమే బిగ్ బాస్ క్యాన్సిల్ చేసేసారు, బిగ్ బాస్ అలిగిపోయారు వాళ్ళ మీద. సో యాజ్ ఏ రాము, యాజ్ ఏ ఇమాన్యుల్, యాజ్ ఏ సంచాలక్గా ఫెయిల్ అయిపోయారు. సో బట్ అందువలన ఇక్కడ రీతు అండ్ డెమాన్కి పెట్టిన పాయింట్స్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించాయి కానీ టాలీ అవ్వలేదు. సో ఇక్కడ రీతుని డెమాన్ని నామినేట్ చేశారు. బట్ ఇక్కడ మోక్ష రమ్య గారు తీసుకున్న డెసిషన్ రీతుని సేవ్ చేశారు, డెమాన్ పవన్ని తీసుకెళ్లి నామినేషన్ ఉంచేశారు. ఒక కామనర్ మళ్ళీ నామినేషన్లోకి వచ్చేసాడు. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఈరోజు నామినేషన్స్లో పెట్టకపోవడంతో ఈసారి ఆల్మోస్ట్ 70% మళ్ళీ కామనర్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లిటరల్లీ ఇది బాధాకరం షోకే. ఎందుకంటే ఈ షో నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ షోలో మెయిన్గా కామనర్స్తో హైలైట్ చేశారు. అగ్ని పరీక్ష షో పెట్టారు, వీళ్ళు లోపలికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది. మేబీ 10th వీక్ వరకు కామనర్స్ ఉంటారా లేదా అని అనిపిస్తుంది. 5th వీక్కే ముగ్గురు ఉన్నారు, ఈ 6th వీక్లో మళ్ళీ కామనర్ ఎలిమినేట్ అయిపోతే 10th వీక్ వరకు ఇంకా కామనర్స్ అనేది కంటికి కనిపించరు, రొటీన్ అయిపోద్ది మళ్ళీ. సో బిగ్ బాస్ అది ఆలోచించాలి. మేబీ ఛాన్సెస్ ఉంటే అగ్ని పరీక్ష షోలో ఇంకా హోల్డ్లో ఆ రోజు దివ్య నిఖితతో పాటు లోపలికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళలో ఇంకెవరైనా తీసుకొస్తే బాగుంటున్నది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇప్పుడు కూడా ఏం కాలేదు, మళ్ళీ తీసుకురావచ్చు. ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒకరిని ఎవిక్ట్ చేసి. సో బాగుంది కదా, ఇది చేస్తే కదా అసలు స్ట్రాటజీ అంటే అర్థమైంది బిగ్ బాస్ హైలైట్ అవ్వడానికి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి బిగ్ బాస్. సో ఇలాగా ఈరోజు ఎపిసోడ్లో ఇది 2 నామినేషన్ జరిగాయి. యాక్చువల్గా లైవ్లో నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి, బట్ నేను లైవ్ గురించి చెప్పట్లేదు. ఈరోజు స్పెసిఫిక్గా ఎపిసోడ్ గురించి చెప్తున్నాం. రేపటి ఎపిసోడ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిల్స్తో
ఇప్పుడు ఇద్దరు చెప్పేశాను, రేపు మిగిలిన కూడా చెప్పేస్తాను. మేబీ ఇంకా ముగ్గురు నామినేట్ చేసే ఛాన్సెస్ అని. టోటల్గా 5 మంది నామినేషన్స్లో ఉంటారు, పక్కాగా ఓల్డ్ హౌస్మేట్స్ నుంచి. అండ్ కామనర్స్ ఎస్పెషల్లీ పవన్ క్యాప్టెన్ అయ్యి బయటకు వచ్చేసాడు, అంటే నామినేషన్స్ లేడు. లేకపోతే తనుజ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేసేది. ఎందుకంటే ఆ సీక్రెట్ వీడియో చూపించారు కదా, డెమాన్ పవన్ సిగ్నల్ ఇస్తే పవన్ కళ్యాణ్ భరణి గారి పేరు చెప్పాడు. సో లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆయన గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఈ నామినేషన్స్లో ఉండకపోవడం. సో ఇక్కడ నుంచి తప్పించుకుంటే మేబీ పవన్ కళ్యాణ్కి ఇంకో 2 వీక్స్ ఈజీగా సర్వైవ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంతే అండి, ఈ రోజుకి ఈ ఎపిసోడ్స్ ఇలా జరుగుతున్నాయి. చూద్దాం రేపు ఇంకా ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ వైల్డ్ ఫైర్ అనేది పెట్టేశారు, పొగలు కూడా వస్తుంది. ఒకవైపు నుంచి ఫైర్ వస్తుంది, ఇంకోవైపు నుంచి పొగలు కూడా వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ఆ పొగ రాకుండా ఓన్లీ ఫైర్ వచ్చేటట్టే చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ స్టడీ వచ్చిన వాళ్ళు కాబట్టి. సిల్లీగా గొడవలు పెట్టి కూడా ఆపేసి స్ట్రాంగ్ గొడవలు పెట్టి హౌస్ని హార్మోనీని కాపాడుతూ గొడవలు పెట్టి ఆడియన్స్ని మెప్పు పొందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్, బాయ్.